హలో అండి, అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మార్నింగ్ టు నైట్ వరకు ఎలా ఉండబోతుంది మనం చూస్తాం. అండ్ ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ మనం ఫస్ట్ చెక్ చేసేస్తామండి. ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు. మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి. చూసే మా వ్యూయర్స్ వారి పార్ట్నర్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ మా వ్యూయర్స్కి ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి. మీ పర్సన్ ఎనర్జీస్ తన ఫ్యామిలీతో తను చాలా హ్యాపీగా ఉంటారండి. తన లైఫ్లో మీరు కూడా ఉన్నారు అంటే మీతో కూడా తను చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ తను మీ విషయంలో తను ఏదో యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. తనకి చాలా మనీ ఫ్లో ఉండబోతుందండి. తన మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే తన మనీ తనకు తిరిగి రాబోతుంది అనమాట. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కొంచెం యాంగ్జైటీ అవుతున్నారనమాట. కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. ఓకేనా. అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి. బ్లోస్మింగ్ అబండెన్స్. మీ లైఫ్లో మీకు అన్ని విధాలుగా సమృద్ధి అనేది లభించబోతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఫుల్ఫిల్మెంట్. మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. కొంతమంది మనీ పర్పస్గా మీరు ఖర్చు చేయడానికి ఇష్టపడరు. అండ్ కొంతమంది మాత్రం మీ మనసులో ఏదో తెలియని రహస్యం అనేది ఉంది. అది మీరు బయటకు చెప్పకుండా మీ మనసులో మీరు హోల్డ్ చేసుకుంటున్నారనమాట. కొంతమంది మాత్రం మీ లైఫ్లో ఏదో ఖర్చు అనేది రాబోతుందండి. ఆ ఖర్చు చేయడానికి మీరు ఇష్టపడరనమాట. అండ్ ఈ పర్సన్ మీద మీ ఫోకస్ అంతా పెట్టేసి ఉన్నారు. అండ్ తన మీద మీకు ఫిజికల్ అట్రాక్షన్ లాంటిది ఏదో చూపిస్తుంది. ఈ పర్సన్కి మీరు చాలా అట్రాక్ట్ అవుతారండి. 24/7 ఈ పర్సన్ మీ మైండ్లోనే ఉంటారనమాట. మీ మైండ్లో ఈ పర్సన్ ఆ విధంగా ఫిక్స్ అయి ఉన్నారు. మీరు ఎంత మర్చిపోదాము అనుకున్నా మర్చిపోలేకపోవడము, అండ్ తన గురించి ఆలోచించకూడదు అనుకున్నా తన గురించే మళ్ళీ మళ్ళీ ఆలోచించడము అలాంటిదన్నమాట. కార్నకోపియా. మీకు కూడా మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి. అండ్ మీరు కెరియర్ పర్పస్గా ఆలోచించాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఇప్పుడు టారో నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ రాబోతున్నాయి. ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది. ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయా. ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీకు ఏదో చిన్న ఆఫర్ అయితే వస్తుందండి మీ లైఫ్లో. అండ్ మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ కొంతమంది మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం లేదు. ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతుందో దానిని మూవ్ ఆన్ చేసేయాలి హ్యాపీగా ఉండే విధంగా. అంటే ఆ బర్డెన్ మీరు భరించలేకపోతున్నారనమాట. ఒక పర్సన్ విషయంలో కానీ ఇంకేదైనా ఉండొచ్చు. చాలా బాధపడుతున్నారు. ఆ బాధని మీ లైఫ్లో నుంచి ఇంకా ఏం చేసుకోవాలి, కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ మీ ఎనర్జీలో మీరు ఉండాలి, సెల్ఫ్ లవ్లో ఉండాలి. ఈ విధంగా ఉండకూడదు అనమాట. ఇక్కడ చూడండి, మీ హార్ట్కి ఇంత బరువెక్కి ఉందన్నమాట ప్రజెంట్ టైంలో. సో ఇదంతా మూవ్ ఆన్ చేసేసి ఇక్కడ ఒక క్వీన్ లాగా సెల్ఫ్ లవ్లో ఉండాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు. అండ్ క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారు, ఏం జరుగుతుందో చూస్తాము అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్ విషయంలో కొంతమంది మ్యారేజ్ చేసుకొని కూడా మోసపోయినట్టుగా చూపిస్తుందండి. ఏదో డివోర్స్ కేసెస్ అనేది చూపిస్తుంది అనమాట. తనతో హ్యాపీగా ఉండలేకపోతున్నారు కాబట్టి ఇంకా ఏదో డివోర్స్ తీసుకోవాలి, సపరేట్ అయిపోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు కొంతమంది. అండ్ మీ చుట్టూ చాలా నెగిటివ్ పర్సన్ కూడా ఉన్నారు. నెగిటివ్ పర్సన్, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఏదైనా ఉండొచ్చు. అదంతా మీరు ఏం చేసుకోవాలి అనమాట, థింగ్స్ అన్నీ కట్ చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. చాలా సాడ్గా ఉంటారండి. అండ్ ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. తనని చాలా మిస్ అవుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది.
అండ్ ఈ పర్సన్ గురించి మీరు 24/7 మేనిఫెస్టింగ్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, కానీ ఎలాంటి రిజల్ట్ లేదు. ఎందుకు అంటే ఈ పర్సన్ ఒక మూర్ఖత్వం గల వ్యక్తి అండి. ఓకే, తనకు ఆలోచించడం తెలియదు, అర్థం చేసుకోవడం తెలియదు. మీరు ఎంత మేనిఫెస్టింగ్ చేసినా అదంతా వృధా అయిపోతుందన్నమాట. తనతో మీరు చాలా డీప్ కనెక్షన్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. మీ మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటారనమాట ఈ పర్సన్. అండ్ ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు మీకు ఏదో కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఇది కొంతమందికి మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో కూడా పెట్టేసి ఉండొచ్చు, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారు ఈరోజు. అండ్ ఎవరైనా మీకు ఈరోజు నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ మిథునంతుల కుంభరాశి ఎనర్జీస్ ఎక్కువ వస్తుందన్నమాట. ఈ రాశులలో పర్సన్ మీకు మోసం చేయడం చూపిస్తుంది, కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ మీరు కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. అండ్ మీకు కొంతమందికి రీయూనియన్ అవబోతుంది. చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ పర్సన్, అంటే మిమ్మల్ని కలుసుకోవచ్చు అనమాట. తను మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఆ మెసేజెస్ మీకు టారో ద్వారా మీకు చేరుతుంది అని అర్థం చేసుకోండి. అండ్ మీరు ఏదో విషయంగా స్టక్ అయిపోతున్నారు, బాధపడుతున్నారు చాలా. మీరు వర్క్లో మీరు బిజీ అయిపోతున్నారు. అండ్ మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయకుండా ఇక మీదట చూసుకోవాలి అండ్ సెల్ఫ్ లవ్లో ఉండాలి అన్నట్టుగా మీరు ఆలోచించుకోవడం జరగబోతుంది. అండ్ మీకు రీయూనియన్ అవుతుంది. కొంతమందికి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు అని చెప్పాను కదా. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి మీకు ఏదో కాల్ ఆర్ మెసేజ్ రాబోతుంది. అండ్ మీ పర్సన్తో మీరు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారండి. కొంతమంది తనతో కలిసి మీరు ఏదైనా పార్కుకి వెళ్ళడము అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ కొంతమంది మీరు ఏదో విషయంగా జగిల్ అవుతున్నారండి. మీ ముందు 2 దారులు ఉన్నాయి. ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తున్నారు అంటే తనని యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నట్టుగా కూడా జగిల్ అవుతూ ఉంటున్నారనమాట. ఈరోజు చాలామంది ఒక స్టార్ లాగా ఉంటారు, లైన్ లైట్లో ఉంటారు. మీ పార్ట్నర్తో మీరు కలిసి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం లాంటిది చూపిస్తుంది. తనతో కలిసి మీరు డిన్నర్ చేయడం లాంటిది కూడా జరగబోతుంది అనమాట. కొంతమందికి చాలా హ్యాపీగా ఉంటారండి. మీ పార్ట్నర్ అంటే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ లవర్ ఎవరైనా ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారండి. 8 hours లోపల మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారనమాట. మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే, ఈ పర్సన్ అసలు మీకు కాంటాక్ట్ అవుతారు అని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ టైంలో ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుంది. 10 of Pentacles వచ్చేసి మ్యారేజ్ అయిన వారు కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. రోజు సాడ్గానే ఉన్నారు, చాలా బాధపడుతూనే ఉన్నారు అంటే ఈరోజు హ్యాపీగా ఉంటారనమాట. కొంతమంది గార్డెనింగ్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. ఏదో విత్తనాలు నాటడము అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. గార్డెన్లో టైం స్పెండ్ చేస్తారు. అండ్ మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే వినండి అని చెప్తున్నారనమాట. అండ్ మీకు జస్టిస్ వస్తుంది, మీకు న్యాయం అనేది జరగబోతుంది అది త్వరలో. ప్రజెంట్ టైంలో మీరు చాలా హెడేక్గా ఫీల్ అవుతున్నారా, పరిస్థితులతో మీరు చాలా ఒంటరి పోరాటం చేస్తున్నారనమాట. అండ్ మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ అయితే రాబోతున్నారండి. మేషం, సింహం, ధనుసు రాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి పర్సన్ ఇక్కడ ఆ ఎనర్జీస్ చూపిస్తుంది. అండ్ 1 కార్డ్ యూనివర్స్ మెసేజెస్ ఏంటి మీకోసం. ఈరోజు మీరు ఎవరిదైనా కలిసి మీరు ఏదో టీం వర్క్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. వీరు మీకు కొలిక్సే ఉంటారు, కొంతమంది ఫ్యామిలీ ఆర్ ఎవరైనా ఉండొచ్చు అనమాట. హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తారనమాట ఈరోజు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. చాలామంది రీడింగ్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది, కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి, ఓకేనా. ఓకే అండి, మనం ఇంకా రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.